అమ్మో, ఇది సూట్ కేసులో పట్టలేదు. అమ్మయ్యా, నేను క్లీన్ అయిపోయాను. బాత్రూమే క్లీన్ చేయాలి. నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. స్నానం చేయడానికి సూట్ కేసు ఎందుకే బాత్రూంలోకి? సూట్ కేసు కూడా షాంపూ పెట్టి తలస్నానం చేద్దామని. ఎవరు మెంటలు అనుకుంటాను. Yes, come in. Hello, housekeeping. Housekeeping for me? Yeah, housekeeping. యూరప్ ట్రిప్ అంటే ఏమిటో అనుకున్నాను. ఇలా రూమ్ ఇచ్చింది కాక ఇలాంటి ప్రాంతర పగిడి సెటప్ చేస్తారనమాట. ఆచా ఆచా మీరు What are you doing? Leave me. What is this? Leave me alone. What are you doing, man? హౌస్ కీపింగ్ నా కోసం. I'm not your key. Keep it up. ఒరే, హౌస్ కీపింగ్ అంటే హోటల్లో రూములు నీట్గా ఉంచేవాళ్ళు కానీ నువ్వు ఉంచుకునేవాడు కాదు. ఇలా అయితే థమ్స్అప్ కాదు, హంసప్. తెంగరదేశం బొర్రకాయలు ఉండవు వీళ్ళకి. ఎక్కడ కాలు ఎత్తాలో ఎక్కడ కాలు మడుచుకోవాలో ఏమో అర్థమై సావతాం. ఇది అనుకుంటాను. మల్లేష్ అన్న ఏంద్రా భయ్, ఏమైంది? ఏంటిది? పుసుక్కుని దీనికి వెళ్దారని వస్తే ఇక్కడ అన్ని పెంగాడి కుర్చీలు వేసి తోపించుకున్నారు. ఎక్కడ కూర్చోవాలి? అబే ఈడు ఉన్నది కదరా, ఈడ కూర్చోవాలి. మరి ఇది ఎందుకు కట్టారు? అబే తెల్లోడు ఈడ కూర్చొని నోట్ల బ్రష్ పెట్టుకొని ఐడియాల కోసం చాయిస్తా ఉంటాడు. మరి ఆ పేపర్ కాయంతో ఏంటి అక్కడ? అబే సడన్ ఐడియాలు వచ్చినాయనుకో పేపర్ కూస్తాడు, పట 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 రాస్తానే ఉంటాడు. మరి నాలాంటి చదువు రానోడికి ఎలాగ ఉపయోగపడుతుంది అది? నీళ్ళు రాకపోతే తుడుచుకోనికి. మనుషుల గేదెల ఈ ఊళ్ళో ఏతవాళ్ళం. ఏమో అనుకున్నాను రా ఇండియన్ గర్ల్ గురించి. షీఈ్ రియలీ హాట్ మ్యాన్. రెడ్ హాట్ చిల్లీ లాగా ఉందిరా. ఏంటి, ఎవరు రాలేదా? అరే నువ్వే ఫస్ట్. వాట్ ఎ ఫెంటాస్టిక్ టైం సిన్స్ యు హావ్. యు ఆర్ సో పంక్చువల్. నేను స్కూల్ డేస్ నుంచి అంతే. నేను ఇలా స్కూల్లో అడుగు పెట్టగానే నన్ను చూసి గంట కొట్టేవాళ్ళు. ఓ రియల్లీ? వెరీ గుడ్, వెరీ గుడ్. పొగడతారాపి, వెళ్ళి వాళ్ళందరినీ పిలు. లేజీ ఫెలోస్. ఓ ఏంటి నువ్వే ఫస్టా? బై ది వే రివర్ థేమ్స్ ఎక్కడ ఉందో తెలుసా? థేమ్స్ నదేగా. ఎక్కడ? ఆ లెఫ్ట్ లో ఉంది. అయితే అటు వెళ్ళి నీ వాచ్ తీసి అందులో పడే. ఓకే 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 ఓకే. అటు వెళ్ళి కూర్చో. మాకు తెలుసు, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా? ఓకే మూవ్. అర్రే సూట్ కేసుకి ఏమైనా దెబ్బ తగిలిన చూడండమ్మా. ఏమయ్యా, ఈ సూట్ కేసు హోటల్ రూమ్ లో పెట్టి రావచ్చు కదా? దొంగల భయం అండి, మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా. ఏమండి? అరే అభిరామ్ భాయ్, చుట్టుపక్కల ఏమున్నాయో జర కామెంటింగ్ చేయరాదు? ఓకే, అటు వెళ్తే నార్థర్ డ్యామ్ క్యాథీడ్రల్ వస్తుంది, ఇటు వెళ్తే ఐఫిల్ టవర్ వస్తుంది, మరి వెనకకి పోతే వెనకపోతే హైదరాబాద్ చార్మినార్ వస్తుంది. ఓకే ఏం మట్టయ్యా, ఎలా ఉంది ఫెర్రీ? ఏం పెర్రియో ఏంటో, ఇదేదో జర్రి పాకుతున్నట్టు ఉంది. మా ఊళ్ళో ఇలా ఉండదు. పాపి కొండల మధ్య నుంచి లాంచీలో వెళ్తా ఉంటే అదిరిపోద్ది. అందుకే అన్నారు దూరపు కొండలు నునుపు అని. నునుపే కాదు, మంచి ఎత్తులు కూడా. నువ్వు మాట్లాడేది ఏ కొండల గురించి? ఇదిగో లతిపో, నన్ను కూడా కొంచెం తీయవయ్యా. ఏంటి? ఆగు, ఇదిగో ఇంత బాగా. అయ్యో ఫోటోలన్నీ పడిపోయాయి. ఏంటి వెతుకుతున్నావు? మా ఉమ్మ ఫోటోలు పడిపోయాయి బాబు. ఇక్కడ ఎక్కడ ఉంటాయి బామ్మ, ఎక్కడ పోతాయి? అది కాదు బాబు, మా ఉమ్మ నామకరణం ఫోటో ఉంది, అన్నప్రాసన ఫోటో ఉంది, కానీ చిన్నప్పుడు సిగ్గిపిల్ల ఫోటో కనపడలేదు. కొంచెం చూడు బాబు. ఏంటి బామ్మ, ఏమైంది? నీ చిన్నప్పటి సిగ్గుపిల్ల ఫోటో పోయింది. పీడ వదిలింది. డియర్ ఫ్రెండ్స్, మిస్ అమ్మ గారి సిగ్గుబిళ్ళ పోయింది. సిగ్గుపిల్ల కాదు, ఫోటో. అదే ఆ ఫోటో మీలో ఎవరికైనా దొరికితే ప్లీజ్ ప్లీజ్ మిస్ అమ్మకి మాత్రం ఇవ్వకండి. బామ్మ, ఇతనే తీసాడేమోనని నాకు అనుమానంగా ఉంది. అవునా? ఏది ఈ 2 వేళ్ళు ఒకటి పట్టుకో. మంచివాడని వచ్చింది. ఇంకోసారి వేడి చూపిస్తే కొరికేస్తాను.
అరే ఏంత మీకంత గుబులు గుబులుగున్నావు ఈ గణాపూర్ నాగమని ఇంట్లో నీకేం భయం లేదు మంచి గుసో మస్తుగా తిను ఈ గన్నట్టు పెట్టరా ప్లీజ్ మీరు కూడా తీసుకోండి మీరు ఇలా రండి ఎందుకు కంఫర్ట్గా ఉంటుందని గిట్ల కూర్చున్నాడు ఏమో పోయి గట్ల కూర్చున్నావేం తమ్మి ఏం లేదమ్మా గురువారం కదా గుమ్మానికి దగ్గరగా ఉంటే వాస్తుకు మంచిదని మీరందరూ అటెండి నిలబడండి బాబు గాలు గాడు నిలబడితే నీకేమాయి తమ్మి మరీ అందుబాటులో ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటే బెటర్గా ఉంటది కదా వచ్చిన కాడ నుంచి చూస్తున్నా ఏమో మస్తు పరిశాన్ కొడుతున్నావు ఏంది కథ గట్లనే ఉంది కేక వస్తుందా రాదా ఉండాలా ఉరకాలా అని టెన్షన్లో ఉన్నా తమ్మి మలేషా కీడు పెళ్లి సూపులకు వచ్చిండా మన ఇంట్లో చెంబు తపాలు దొబ్బకపోనీకి వచ్చిండా అరిచింది బాబో ఏమాయి బిడ్డ బిడ్డకేమైంది బొలుసాకు దీన్ని బతకొచ్చు ఐడియా ఈసారి అల్లుండి ఇరికించాలి నువ్వేం కంగారు పడకు నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను అదిగో ఆ బాణాల్లో కూర్చుని దాక్కు పో ఈ బొమ్మ గోలెం దిక్కు చూపెడుతుందాక అగ్గో గోళంలో దాక్కున్నారు లంగ వాడుకోను రండి సైసుండ్రి ఏది జరుగుండ్రి తమ్మి మల్లేషా అక్క మనకు తెలవకుండా మన బస్తీలా ఈ బొమ్మను ఓల్ నిలబెట్టిందంటావు ఏమో నాకు తెలియదక్క తమ్మికి ఇట్లా పట్టు ఇదే అక్క నువ్వు ఎక్కడ దింపినా మళ్ళా గోలెం వైపే చూపెడుతుందాక అమ్మని అమ్మ ఇది బొమ్మ కాదు మన ఇంటికి వచ్చిన గిడ్డగాడు కాదు అవునక్క వారి ఊరోళ్ళం కదా నువ్వు చెయ్యి ఎట్లా చూపితే మేము గాడికే ఉరుకుతాం అనుకుంటున్నావు కాదు ఆ దినాలు పోయినాయి బిడ్డ పేతడి పోచమ్మ గుడి అని ముఖం చూడు ఎట్లున్నదో మంచిగా బాయిల పడి సచ్చిన కప్ప తీరినా ఏంద్ర వారి నీ ఇంట్లో పీని ఎలా నువ్వు నాశనం అయిపోను నీకు కత్తరు లేవ్వా నీ పిల్లలు దొంగలెత్తుకు పోను నీకు మొదటి దగ్గర కాదు నీ కాలు చేతులకి పోను నీ నెలకొలు మందు పెట్టి తప్ప మమ్మల్ని మోసం చేస్తావురా సావు నీ తల్లి రే రండ్రా తుఫాను వెలిసింది ఏంటి మామా ఊగుతున్నావు దాని చూడు నాయనా దాని నోట్లో నాటు బాంబులు ఉన్నాయి అది ఇంకా మాట్లాడిందంటే పేలిపోయి ఉండేవాడిని అల్లుడు మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది రాయలసీమ బెటర్ కరెక్ట్ గురువు గారు త్వరగా రావాలి పెళ్లి ముహూర్తం పెట్టాలంట ఎవరికి వీడికా పెళ్లి వీడు బాగా ముదిరిపోయాడు కదా మరదే మ్యాటర్ తెలియ కూడా మాట్లాడటం అంటే నాకు కాదు కృష్ణవేణికి ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రామచంద్ర గారి మనవడకే అవును రే ఆ రోజు గుళ్ళో కిస్సింగ్ అవి పెట్టుకున్నారు కదా మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది మరదే ఎక్స్ట్రాలంటే లగ్గాలు అట్టమనం కానీ లాజిక్ అడమనలేదు అఘోరించేవులే గాని ఆ జాతకాల పేపర్ ఇలా తగలై ఇదేమిట్రా సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు అయ్యి బాబా ఇప్పుడు పనికిరా అవతలాడండి ఏ రాత్రి సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా ఇదిగో పూర్వాషాఢ నక్షత్రం బుధ గోత్రం బుధ అరే జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా పెట్టడం ముహూర్తాలు కాదు పంచాంగం చూసి పెట్టండి చూస్తావులేవయ్యా ఎందుకంత సీరియస్ దానికి జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు నీకెలా తెలుసు మన పుట్టినరోజు కదా నువ్వు పుట్టావా అయితే మంచి ముహూర్తం అవ్వకూడదే అయ్యింది మరి ముహూర్తం పెట్టండి అలాగే మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా జాతకాలు చూడటం లాంటి ఏమన్నా తెలుసా ఏమనుకుంటున్నావు మా గురువు గారంటే పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే ఈ విషయం నాకు ముందే తెలుసులావా ఈ విషయం నీకెలా తెలుసా నువ్వేమన్నా సర్వజ్ఞుడివా ఏముందా మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉండి ఉంటది ఆ విషయం గట్టిగా అనకరా నీ పుణ్యం ఉంటుంది ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీ కడుపుని పుడతాను ఏమోయ్ ఆ ఛాన్స్ నీకు లేదు ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు అరే అరే నువ్వు అలా వెళ్ళి వాడిని ఇలా పంపించరా కాకెత్తున్నారు
దా కూర్చో. ఏమిటి గురుగారు? చాలా సంతోషం రా. ఏమే కామాక్షి, నాకు ఆపరేషన్ జరిగిన విషయం అంతా క్లియర్ గా చెప్పేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ నర్సింగ్ హోమ్ జరిగింది, అన్ని విషయాలు చెప్పాయి. దరిద్రుడా. సార్ మేము రావచ్చా? రారా రారా సీను, ఏమిటి ప్రాబ్లం ఏంటి అడుగు. నన్ను వనజ గిరిజ అని 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. Very good. వాళ్ళలో నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతరాలు ఎవరో చెప్పరా? వెరీ సింపుల్. వనజ నీ భార్య అవుతుంది, గిరిజ అదృష్టవంతురాలు. అందుకే నేను గిరిజని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎలా ఇచ్చాం? ఓకే బాయ్. ఏమిట్రా ఏమిటి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు? షేక్ హ్యాండ్ Correct గా చెప్పాడు. బావా, నాకు కూతురు పుట్టగానే నీకు కోడలు పుట్టింది అని నేనే అన్నాను. కానీ అది పెరిగి పెద్దయి చదువుకుని నాకు ఫారిన్ సంబంధం కావాలి అని అడిగింది. దాని మాట కాదనలేకపోయాను. క్షమించు బావా. నా కోడలు కావలసిన పిల్లని నాకు కాకుండా చేశావు. దీని మూలంగా రేపు నా కొడుకు నాకు కాకుండా పోతాడు. ఏ మొహం పెట్టుకుని క్షమించమంటావు? అది కాదన్నయ్య, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని మన్నించండి. ఈ పెళ్లికి రండి, వధూవరుల్ని ఆశీర్వదించండి. ఈ ఊరి పెద్దగా ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరిపించండి. సరే, నా చెల్లెలు చెప్పింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. మగ పెళ్లి వాళ్ళకి విడిది మన ఇంట్లోనే ఏర్పాటు చేయి. ఈ పెళ్లి నా చేతుల మీదగానే జరిపిస్తాను. ఏమంటావు? అంతకంటే కావాల్సింది ఏముంది బావా? కస్తూరి రంగారావు మనసు వెన్నపూస అని అందరికి తెలిసిందే కదా. ఇదిగో కార్డు తీసుకో బావా. ఏంటని మీరు? మీకు అసలు గుర్తుందా? ఏమిట్రా ఈ ఘోరం? ఒక్కగానొక్క కొడుకురా నువ్వు నాకు. నీకేట్రా ఈ కర్మ? నువ్వు నా ఒక్కగాను కమ్మవు. నువ్వు నా ఏం లాభం? నేను ప్రేమించిన ఆ బాలాని ఆ బాలాజీ గారు పెళ్లి చేసుకుంటుంటే మన ఇల్లు విడిదికి ఇచ్చావు సిగ్గు లేకుండా. అది కాదురా. ఏది కాదు? మన ఇల్లేమో విడిదికి ఇచ్చాయి, నా రూమ్ ఏమో శోభనానికి ఇచ్చాయి, మన ఆస్తిపాస్తులు మొత్తం వారి పేరు మీద రాసిచ్చాయి. ఇది అనవసరంగా ఈ బిడ్డ. ఆ బాలాజీ వల్ల నాకు పుట్టినా బాగుండేది కదా మమ్మీ. బాలా నేను హ్యాపీగా డైలీ. నేను చెప్పేది కాస్త వినిపించుకోరా. మన ఇల్లు వాళ్ళకి విడిదిగా ఇస్తానన్నది ఆ బాలాజీ గారిని దాచేసి వాడి బదులు నిన్ను పెళ్లి కొడుకుని చేయటానికేరా. అంటే కిడ్నాపా? ఇంగ్లీష్ లో కిడ్నాప్ అన్నా మన లెక్కలో మూటగట్టి మూలబడేయటమే. చూడు, పెళ్లి టైంకి పూలదండలో మొహానికి అడ్డం వేసుకుని విడిదింట్లోంచి బయలుదేరి పెళ్లిపేటల మీద కూర్చుని ముడుముళ్ళు వేసేసాయి. విషయం తెలిస్తే మనందరినీ నల్లగొడతారు. ఏం చేస్తారో పీక్కోవాలి. చూడు, సంప్రదాయం అంటే పడిచచ్చే కుటుంబం వాళ్ళది. తాళి తెంచి పారేయలేరుగా. అబ్బో అబ్బో అబ్బో, నా డాడీ, నా నాన్న, నా బంగారం, నా కన్నయ్య, నా కూర్చులు, నా మమ్మీ, నా డాడీ, నా మమ్మీ, నా డాడీ. అరే, పెళ్లి టైం దగ్గరకు వస్తుంది. పెళ్లి కొడుకు విడి ఎక్కడో తెలియదు. ఇప్పుడు ఎలా? రే, కంగారు పడకరా. మనం కలిసి వెళ్ళి అడిగితే డౌట్ వస్తుంది. విడివిడిగా వెళ్ళి ట్రై చేద్దాం. ఎలా ఇచ్చా పర్లేదు పదండి. లాంబడి కొడకల్లారా, పెళ్ళి అనగానే 6 రోజులు వంట చేసుకోకుండా వస్తారు. లోపలికి వెళ్ళి తినచావు. తింటే చచ్చిపోయేలాగా ఉండించారండి. బాబాయ్ గారు, ఒక క్వశ్చన్ ఇచ్చా. ఏంటది? పెళ్లి కొడుకు విడిదిల్లు ఎక్కడా? అదో ఒక క్వశ్చన్ లేసామంటే అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. పెళ్లి కొడుకు ఇడిదిల్లు ఎందుకు ఎక్కుతాడు? ఆడేమన్నా పెంకినేసేవాడా? ఆడు పెళ్లి కొడుకు. పెళ్లికి ముందు బీట్ అయ్యటానికి గోడ ఎక్కుతాడు, సైట్ అయ్యటానికి మేడ ఎక్కుతాడు. పెళ్లి తర్వాత మ్యాటర్ కోసం శోభనం గదిలో మంచం ఎక్కుతాడు. మీరు నన్ను ఎక్కకండి. దండం పెట్టడం కాదు, దండాలు విడిదిల్లు పెట్టించుకునే నేను స్టేజ్ చూపిస్తాను, కలగాలి. వస్తావా? బాబు తప్పకుండా బాగున్నాను. తప్పకోండి. వచ్చాడు సచిన్. ఏడు సుబ్బమ్మత్త, వీలుగానే ఎత్తున్నావా? బిర్లా సిమెంట్ లో బిగిసిపోయి ఉన్నావు. పోరా ఎదవా, నేనేమేస్తే నీకెందుకురా? పోతలకి. అది గార్లేస్తే నీకెందుకు, బీర్లేస్తే నీకెందుకు? బాబాయ్ గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దంచనమ్మా, దంచండి. కొట్టానంటే అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కన్ఫర్మేషన్ చేయడానికి కమిషన్ ఏజెంట్ లా కనపడతాను నేను. చెప్తే చెప్పు, లేదా లేదు. ఎక్స్ట్రా మాట్లాడు. ఏమైందిరా? రేయ్, చెక్ లే, విడిదిల్లు తెలిసింది, పదండి. Hey, hey.
ఏంటే రిసీవింగ్ బాగున్నాయా? ఆ? ఆ పన్నీర్ చుక్కలేంటే పోలియో చుక్కల్లా చల్లుతున్నావు. ఇలా అయితే మగ పిల్లోళ్ళు మక్కలేదని వెళ్ళిపోతారు. అసలు పన్నీర్ ఎలా చల్లాలో తెలుసా? స్వాచ్ చినుకుల్లా కాదు, సునామీలా ఉండాలి. ఇలాగా 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 యోసనకు వారం రోజుల వరకు మీరెవ్వరూ స్నానం చేయక్కర్లేదు. శుభ్రంగా ఇలాగే ఉంచుకోండి. ఓకేనా జింగిలక్కడి? ఏ ఆపు, మీ ప్రెస్ వాళ్ళకి పని పాట ఉండదా? శుభమాని పెళ్లి చేసుకుంటే మీ ప్రెస్ కవరేజ్ అంటే ఏ ఛానల్? నువ్వు ఛానల్ కాదండి బాబు, పెళ్లి వీడియో. పెళ్లి వీడియోనా? అవును బాబు. మరి చెప్పేటే బాబు. చెప్తున్నా బాబు. కవర్ చేసుకో. ఫేస్కురా వచ్చా. జూమ్ చేసుకో. చేసుకున్నా. ఆహా. పెళ్లి కొడుకు అందులో ఎందుకుంటాడు? ఇంట్లో ఉంటాడు. అయితే సరే పద. రండి అలా కూర్చోండి. గుర్తుందా నీకు? ఆయన ఎవరు? మంగళగిరి మండల ప్రెసిడెంట్ కాజా నాగేశ్వరరావు గారు. ఆయన కుర్చీ వేస్తావా? సోఫా వేయాలని తెలీదు? సోఫాలు లేవు సార్, కుర్చీలే ఉన్నాయి. ఆ మొక్క నేను తనడానికి ముందు చెప్పాలి. ప్రెసిడెంట్ గారు లెగండి సార్, లెగండి. కూర్చోండి. మర్యాదలు నేర్చుకోండి రా. సోఫా లేకపోతే చీరాలని తేవాలి. అడ్డగాడిదా. వస్తున్న బంగారం, ఐ లవ్ యూ బంగారం. ఈ రోజు పెళ్లి, రేపు రాత్రికి నిన్ను మామూలుగా ఉండదు. ఏరా నీకు బాలా త్రిపుర సుందరి కావాల్సి వచ్చిందా? ముగ్గురు కాదండి, ఒక్కరేనండి. అసలు నీ హైట్ ఏంట్రా? హైట్ కు మ్యారేజ్ కు సంబంధం ఏంటండి? కదా పెళ్లి కదా, గోన్ సంచి తీసుకురావడానికి. ఎరా సంచి ఇన్ని లోపలికి కట్టేద్దాం. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి ఆగండి, నేను మీకు పెళ్లి కొడుకుని ఇచ్చేస్తా. నువ్వే కదరా పెళ్లి కొడుకు? నేను ఒరిజినల్ పెళ్లి కొడుకుని కాదండి. అదేంట్రా? ఇది మా ఇచ్చిన ఏదో ఐడియా అండి. ఒరిజినల్ పెళ్లి కొడుకు కిడ్నాప్ చేసి లోపల దాచిపెట్టారండి. ఆ ప్లేస్ లో నేను వెళ్ళి బాలను అనుకున్నానండి. మీరు నన్ను వదిలేస్తే నన్ను వదిలేస్తారండి. ఎక్కడ వాడు? లోపల ఉన్నాడండి. వస్తున్నా. ఇదేంటి ఇలా పడిపోయింది? టయరు టయరు ఏ టయరు, అరే మూర్చిపోయింది. మన గెటప్ అంత పవర్ఫుల్లా? లాభం లేదు, తెలుగు గంగను ఓపెన్ చేయాల్సిందే. రా దిగిరా, దివ్య నుంచి భూమికి దిగిరా. ఏంటి ఇలా పడిపోయావు? మీ పగటి వేషం చూసి. పిచ్చిదానా, నాది పగటి వేషం కాదు, పరమశివుడి వేషం. సరే, ఇప్పుడెందుకు వేసినట్టు? ఇవాళ నా రాశి ఫలాల్లో నాటక రంగంలో రాణిస్తానని ఉంది, అందుకే ఈ వేషం వేశా. నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. కర్మ ఇల్లు సంగతి సరే గాని ముందు మీ ఒళ్ళు జాగ్రత్త. బయటికి వెళ్తే కుక్కలు వెంట పడతాయి. లక్షణంగా మా వాడు పెళ్ళయ్యేలా చూడు తండ్రి. భక్త, నీ భక్తికి మెచ్చాం, నువ్వు నాకు నచ్చావు. శివుడు అందంగా ఉంటాడంటారు కదా, వీడేంటి ఇంత చండాలంగా ఉన్నాడు? ఎదురింటి ఆచార్యగాళ్ళగా. ఏయ్, దేవుళ్ళని నిందించకూడదు, కళ్ళు పేలిపోతాయి. దేవుళ్ళనంటే ఓకే, నిన్ను నిందిస్తే కళ్ళు ఎందుకు పోతాయి ఆచారే? దిగు. అంటే గుర్తుపట్టేశావన్నమాట. ఇదిగో బూతు బాబాయ్, నేను ఇవాళే కళారంగ ప్రవేశం చేస్తున్నాను, అందుకే ఈ గెటప్. అది సరే గాని ఈ గెటప్ లో తమరు ఎక్కడికి బయలుదేరారు మహాశివ? త్యాగరాయ గాన సభలో పౌరాణిక నాటకోత్సవాలు జరుగుతున్నాయట, శివతాండవం చేద్దామని వెళుతున్నాను. అది సరే గాని ఈ గెటప్ లో ఏదో లోపించిందయ్యా. లోపించిందా? ఏమీ లేదే, అన్ని కరెక్ట్ గా ఉన్నాయే. అబ్బే ఏదో లోపం ఉంది. బలబడివే, చెవలవి నడువుది. అది నువ్వు పని చేయి, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చెయ్యి. ఏమిటో ఈ బాబాయ్ చేదస్తాం, ఏది అర్థం కాదు. సరే, కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేస్తా. ఆచారి, నీ కుప్పిగంతులు ఆపి నీ గెటప్ లో లోపం ఏంటో ఒకసారి కళ్ళు తెరి చూసుకోమ్మా. పడిపోయాడు పడిపోయాడు.